ఇప్పుడు ఏం చేస్తావు మరి అని అడిగింది స్నేహ. ఏం చేస్తాం, మన వర్క్ చేసుకుందాం. ఏమైనా చూసుకోవటానికి అతను ఉన్నాడు కదా. లవ్ చేసిన అమ్మాయిని వదిలి నన్ను ఎలాగూ చేసుకోలేడు కాబట్టి టెన్షన్ అవ్వటం ఎందుకు, పని చూడు ముందు అని తన వర్క్ స్టార్ట్ చేసేసింది పర్ణిక. స్నేహ కూడా తన వర్క్లో పడిపోయింది. కాసేపటికి పర్ణికకి అన్నోన్ నంబర్ నుండి కాల్ వచ్చింది. ఎవరా అనుకుంటూ లిఫ్ట్ చేయాలా వద్దా అని ఒక నిమిషం ఆలోచించింది. తర్వాత ఓకేలే అంటూ కాల్ లిఫ్ట్ చేసేసింది. కాల్లో హలో ఎవరు అని అడగగానే పర్ణిక గారు అని ఎదుట కాల్ నుండి ఆమెకు సౌండ్ వినపడింది. హాయ్ గైస్, లాక్డ్ హార్ట్ భవానీ బవీస్ రాసిన 22వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ఈరోజు. ఇంతకీ పరీకి ఎవరు కాల్ చేశారు? పర్ణిక గారు అని అంత పొలైట్గా మాట్లాడుతున్నారు, చూసేద్దాం. ఇక పర్ణిక ఎవరు అని అడగగానే నేనండి, నిన్న కలిశాం కదా నవనీత్, బ్లైండ్ డేట్లో కలిశాము అని అన్నాడు. హోహోహో మీరా, చెప్పండి చెప్పండి అనింది పర్ణిక. అది మిమ్మల్ని కలిసి మాట్లాడాలి అండి ఒకసారి, మీకు వీలైతే ఈవినింగ్ ఒకసారి కలుద్దామా అన్నాడు నవనీత్. నేను కూడా మీతో మాట్లాడాలండి, ప్లేస్ టైం వాట్సాప్ చేయండి, నేను అక్కడికి రావడానికి ట్రై చేస్తాను అన్నది పర్ణిక. సరేనండి, తప్పకుండా మీకు వాట్సాప్లో ఎక్కడికి రావాలి అనేది మీకు పెడతాను మెసేజ్ అంటూ బాయ్ అండి అని అతను ఫోన్ పెట్టేశాడు. పర్ణిక కూడా ఫోన్ పక్కన పెట్టేసి ఇక పర్ణిక దగ్గరగా వచ్చి వార్డెన్ కాల్ చేసింది. అతనే అని చెప్పింది పర్ణిక స్నేహతోటి. మరి కడిగేయక సాఫ్ట్గా మాట్లాడి పెట్టేశావేంటి అని స్నేహ అడిగింది. సాయంత్రం కలుద్దాం అన్నాడు, అప్పుడు మాట్లాడదాంలే అని పర్ణిక అనగానే సాయంత్రం నీతో నేను కూడా వస్తాను, వాడి సంగతి నేను తేలుస్తాను అన్నది స్నేహ. సరే నువ్వే చూసుకో అతని గురించి, నాకెందుకు ఇంకా అని పరి మరలా తన వర్క్ చేసుకుంటూ ఉంది. ఇద్దరు అలా కొంచెం సేపు వర్క్ చేసుకున్నాక మధ్యాహ్నం వరకు వర్క్ చేసి లంచ్ కోసం క్యాంటీన్కి వెళ్లేందుకు అక్కడి నుండి లేచారు బ్యాగ్ తీసుకొని. పరి బాస్ వచ్చినట్టు లేరు కదా ఈరోజు అని స్నేహ అడగానే ఏమో నేను గేట్ దగ్గర లేను అని అన్నది పరి. ఆపవే నువ్వు నీ కుళ్ళు జోకులు, నేను సీరియస్గా చెప్తున్నా, బాస్ రాలేదు కదా ఈరోజు అని అన్నది స్నేహ. నాకేం తెలుస్తుంది, నాకు తెలీదు, అయినా ఆయన వస్తే ఏంటి రాకపోతే ఏంటి, మన వరకు మనకు ఉంటుంది కదా, అది చూసుకుని వెళ్ళిపోదాం అని కొంచెం చిరాగ్గా అన్నది పరి. వర్క్ ఎప్పుడు ఉండేది లేవే, ఏదో బాస్ హ్యాండ్సమ్గా ఉంటారు కదా అని సాగదీసింది స్నేహ. మూతి పగులుద్ది నీకు, పిచ్చి మాటలు మాట్లాడకుండా తిందాం పదా అని క్యాంటీన్ లోపలికి లాక్కెళ్ళింది స్నేహను పరి. ఛా, పొత్తిగా నీకు కళాపోషణ లేదే, అందాన్ని ఆస్వాదించాలి అని ఒక గొప్ప మహానుభావుడు అన్నాడు తెలుసా అని స్నేహ పరి వైపు వింతగా చూస్తూ అడిగింది. నాతో ఎవరు అనలేదులే, అందుకే నాకు తెలియట్లేదు అన్నది పర్ణిక కొంచెం వెటకారంగా. నా కర్మే, నా కర్మ అని తల కొట్టుకుంది స్నేహ. గట్టిగా కొట్టుకోకు, ఉందే కొంచెం జ్ఞానం, అది కూడా హరి అంటుంది జాగ్రత్తగా అని పరి పరిహాసం చేసింది. హాయ్, నా పేరు హిమ, నేను న్యూ జాయినింగ్. ఏంటి మీరిద్దరు సీరియస్గా మాట్లాడుకుంటున్నారు అని వచ్చింది ఒక అమ్మాయి వాళ్ళిద్దరి దగ్గరికి. ఏమీ లేదు, క్యాంటీన్లో సాంబార్ బాగుందా లేక ఆలూ కుర్మా బాగుందా అని డీప్గా డిస్కస్ చేసుకుంటున్నాం అని స్నేహ అమ్మాయితో వెటకారంగా అన్నది. ఆలూ కుర్మా అని విన్నాను, ఇదేంటి కర్మ ఏంటండి అని అన్నది. మన క్యాంటీన్లో ఆలూ కర్మనే మేడం, మీరు ఎప్పుడు ట్రై చేయలేదా? చెయ్యండి, మీ కర్మ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది అని స్నేహ అనగానే స్నేహ మాటలకి తెల్లముఖం వేసింది హిమ. స్నేహ భుజంపై ఒకటి ఇచ్చి ఇక ఆపవే నీ గోల అని కసిరింది పర్ణిక. ఆ అమ్మాయి వైపు చూస్తూ మీరు తన మాటలు పట్టించుకోకండి, క్యాంటీన్ ఫుడ్ బాగానే ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి అని ఎంతో వినయంగా ఆ కొత్త అమ్మాయికి పర్ణిక చెప్పింది. ఆమె సంతోషంగా ఓకే అండి, నేను లంచ్ బాక్స్ తెచ్చుకుంటాను, నాకు ఎవరు పరిచయం లేదు కదా, మీరిద్దరు మాత్రమే ఉన్న టేబుల్ చూసి వచ్చాను, మీకు ఇబ్బంది ఏమీ లేదు కదా అని అడిగింది. పర్ణిక కూడా ఏమీ లేదు తినండి అని చెప్పింది. స్నేహ మాట్లాడకుండా బాక్స్ ఓపెన్ చేసి పరికి ప్లేట్లో కాస్త పెట్టి అమ్మ వెజ్ బిర్యానీ చేసింది పొద్దున, టేస్ట్ చూడు అని పరికి కొంచెం ఇచ్చింది. పరి ఎదురుగా ఉన్న హిమ వంక చూసింది. తన వైపు ప్లేట్ జరిపి మీరు కూడా టేస్ట్ చేయండి అని అంది. నో నో నో, మీరు తినండి అని తన బాక్స్ తినటం మొదలుపెట్టింది ఆ కొత్త అమ్మాయి హిమ.
హిమ ఉండటం వల్ల ఇద్దరూ కొంచెం ఏమీ మాట్లాడుకోకుండా సైలెంట్గా తినేశారు. హిమ కూడా త్వరగా తినటం పూర్తి చేసేసి, మీ పేరు పర్ణిక కదా అని పర్ణిక వైపు చూస్తూ అడిగింది. అవునండి అని అడగగానే, ఆ అమ్మాయి మీకు బాస్ బంధువులు అవుతారా అని అడిగింది. నో, ఎందుకు అడుగుతున్నారు అని పర్ణిక అడిగింది. అది మిమ్మల్ని ఆయన కొంచెం ప్రత్యేకంగా చూస్తుంటే అడిగాను. ఏమీ అనుకోకండి. ఆఫీస్ అంతా అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది అని. నేను నమ్మలేదనుకోండి. ఆఫీస్లో ఇలాంటి గాసిప్స్ చాలా కామనే కదా అని అన్నది. ఆమె మాటల్లో ఏదో వ్యంగ్యం ఇద్దరికీ అర్థమైంది. ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. గాసిప్ అని మీరే అంటున్నారు, మళ్ళీ ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు నన్ను అని పర్ణిక అడిగింది. ఓహో, ఈ విషయం తెలుసుకుందామనే నీ తొట్టి గ్యాంగు నీ వదిలి వచ్చావు కదా. నువ్వు వచ్చిన దగ్గర నుండి ఎక్కడ కూర్చునేదానివో నాకు తెలుసు. ఆల్రెడీ బాస్ వార్నింగ్ ఇచ్చారు అందరికీ. నీకు తెలియదు అనుకుంటా, ఆయన ఈరోజు రాలేదు అని మీ యాక్షన్స్ చూపిస్తే ఇక్కడ ఉన్న ఆయన స్పైస్ విషయం ఆయనకు చేరవేస్తారు. అప్పుడు మీ టేబుల్పై పింక్ స్లిప్ కనిపిస్తాయి అని స్నేహ అమ్మాయితో చెప్పింది. అప్పుడు హిమ భయంగా అటు ఇటు చూసింది. గబగబా బాక్స్ సర్దేసుకుని నాకు వర్క్ ఉంది బాయ్ అని బయటికి వెళ్ళిపోయింది. ఇక అమ్మాయి వెళ్ళటం చూస్తూ స్నేహ పకపకా నవ్వుతుంటే, నీకు నోరు ఎక్కువయిందే, అబద్ధాలు కూడా చెప్పేస్తున్నావా ఈ మధ్య అని పర్ణిక స్నేహని తల మీద ఒకటి కొడుతూ అన్నది. ఇందులో అబద్ధమేముంది? ఇంతమందిని కాపలా కాయాలి అంటే ఎవరో ఒకరు స్పై కావాలి కదా. నాకు తెలిసి ఖచ్చితంగా ఉండే ఉంటారు అని స్నేహ అనగానే, సర్లే టైం అయిపోయింది, నీ ఇన్వెస్టిగేషన్ అయిపోతే మనం పోదాం అంటూ లేచింది పర్ణిక బాక్సును క్లోజ్ చేసి. ఇద్దరు మళ్ళీ వాళ్ళ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయి వర్క్లో పడిపోయారు. సాయంత్రం ఆఫీస్ నుండి నవనీత్ సెండ్ చేసిన లొకేషన్కి వెళ్లారు ఇద్దరు. నవనీత్ అప్పటికే అక్కడ ఉన్నాడు. స్నేహని అతనికి పరిచయం చేసింది పర్ణిక. ఇక ముగ్గురు కూర్చొని కాఫీ ఆర్డర్ చేశారు. పర్ణిక గారు, మా వాళ్ళు మీ అమ్మగారితో మాట్లాడారట. సారీ అండి, మీకు ఇబ్బంది కలిగిస్తున్నాను అని అన్నాడు అతను కొంచెం జంకుతూ. ఇబ్బంది పెడుతున్నాను అని అంటూ క్రీమ్ రాసేస్తున్నారు. మీకు జ్ఞానం బుద్ధి ఉంటే మీ తిప్పలు మీరు పడాలి, కానీ ఇలా అమాయకురాల్ని మీ గోలలోకి లాగుతారా అని కయ్యిమంది స్నేహ అతనితోటి. స్నేహ మాటకి నవనీత్ ఒక్కసారిగా ముఖం చిన్నబుచ్చుకున్నాడు. నెమ్మదిగా మాట్లాడవే అని అంది పర్ణిక స్నేహతోటి. నువ్వు ఊరుకో అని పర్ణికని గదిమేసి మాట్లాడకుండా ఆపేసి, చూడు బాబు, మా అమ్మాయి కొంచెం తింగరది. అందుకే నువ్వు 4 మాటలు చెప్పేసరికి జాలిపడి నువ్వు చెప్పిన డ్రామాకి ఒప్పేసుకుంది. ఇప్పుడు మీ పెళ్లి వాళ్ళు మీ ఇంటి వాళ్ళు అని దూసుకుని వచ్చేస్తున్నారు. ఏం చేస్తావో మాకు తెలియదు. నీ విషయం మీ వాళ్ళకి చెప్పుకుంటావో అటో ఇటో ఏదో తేల్చుకుంటావో అది నీ ఇష్టం. మా పిల్ల నీకు వదిలేనాయనా, లేదంటే మీ ఇంటికి వెళ్ళి నేను మొత్తం చెప్పేస్తాను అని కొంచెం సీరియస్గా నవనీత్కి వార్నింగ్ ఇచ్చేసింది స్నేహ. స్నేహ అలా వార్నింగ్ ఇవ్వగానే నవనీత్ ఒక్కసారిగా కంగారు పడుతూ కంగు తింటూ బిక్క చచ్చిపోయాడు. హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో అయిపోయింది. మీకు నచ్చిందా? నిజంగానే మరిక నవనీత్ సంగతి ఏమైపోతుంది ఏంటి అనేది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది నాకు కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇది మన భవానీ భవి రాసిన స్టోరీ కదా. కొంచెం ఇది తను రైటింగ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు రాసిన స్టోరీ అనమాట. ఒక్కొక్కసారి కొన్ని నేమ్స్ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. రైటర్గా నాకు కూడా అదే డౌట్ ఉంటుంది. మొన్ననే నేను తనని కూడా అడిగాను, అబ్బా నేను ఒక్కొక్కసారి క్యారెక్టర్స్ రాసేటప్పుడు మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్స్ గుర్తుంటాయి, కానీ కొన్ని పక్కన సైడ్ క్యారెక్టర్స్ని పేర్లు మర్చిపోతూ ఉంటాం, మీకు కూడా ఇలా జరుగుతుందా అని. తను కూడా అవునక్క, నాకు కూడా జరుగుతుంది అని చెప్పింది. సో రైటర్స్గా కొన్నిసార్లు ఇలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. స్నేహ మరియు స్వప్న ఇద్దరూ పర్ణిక ఫ్రెండ్సే, ఒక్కరే, కానీ అప్పుడప్పుడు పొరపాటున మేము పేర్లని మార్చి రాయటం వల్ల జరిగిన మిస్టేక్ ఇది. తప్పుగా అనుకోకండి, ఆదరిస్తారు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. తిరిగి మరలా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను అనుకుంటాను, మీ అందరి సూపర్ సపోర్ట్ వల్ల నా ఛానల్ త్వరలో మానిటైజేషన్ అయిపోయింది. థ్యాంక్ యూ. నాకు ఇంత ఫాస్ట్గా మీరు కనెక్ట్ అయ్యి నా స్టోరీస్ని ఆదరిస్తున్నందుకు. ఇంకా నా గోల్ ఏంటంటే, నేను పెట్టిన ఒక్క ఎపిసోడ్కి మినిమం 10,000 వ్యూస్ రావాలి అని. ఆ హోప్ కూడా మీ వల్లే సాధ్యమవుతుంది. మీరు చేసే ఒక లైక్, కామెంట్, షేరు, మరియు ఈ మధ్య కొత్తగా యూట్యూబ్ ఇచ్చింది ఏంటంటే
ఆ షేర్ పక్కన హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది కదా, ఆ హైప్ని వారానికి 3 సార్లు నొక్కవచ్చు అనమాట. సో మీకు ఇష్టమైన సిరీస్, మీకు ఇష్టమైన ఎపిసోడ్ని హైప్ 3 సార్లు చేశారు అనుకోండి, నా ఛానల్ని ఇంకెక్కువసేపు ప్రమోట్ చేస్తుంది యూట్యూబ్. ఇవి చాలా మందికి తెలియవు కదా, అందుకని చెప్పాను, తప్పుగా అనుకోకండి. ఉంటాను గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి కలుద్దాం. ఈరోజు వీలైతే మరొక రైటర్ రాసిన ఒక కథని ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్. మర్చిపోయాను చెప్పడం, ఇప్పుడే ఒక సూపర్ రొమాంటిక్ సాంగ్ని రిలీజ్ చేశాను. ఎవరైనా మీకు క్రష్ ఉంటారు కదా, లేదంటే బాయ్ ఫ్రెండ్స్, భర్త, ఎవరైనా సరే మిమ్మల్ని పట్టించుకోకుండా పనులు చేస్తూ ఉంటారు. మనకి చాలా కోపం, ఈగో, జలసీ వస్తూ ఉంటుంది కదా. సో అలాంటిది ఎవరికైనా ఉంటే ఆ పాటని విని చూడండి. మీ బాయ్ ఫ్రెండ్స్కి, మీ హస్బెండ్స్కి, మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. ఉంటారు కదా, మంచిగా ఆ పాటని కూడా ఆదరిస్తారు కదా. థ్యాంక్ యూ గైస్, బాయ్.